ఓం నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్ర సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. ఆ, ఈ ఆ, ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూడండి. ఆ, చూసిన తర్వాత నచ్చితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కమెంట్స్ కూడా పెడితే మంచిది. సో అవి కూడా పెడుతూ ఉండండి. ఆ, ఆ, బ- ఇంకా శీర్షికలోకి వెళ్లే ముందు ఆ, డాక్టర్ వెంకటాచ చాగంటి గారిని వెల్కమ్ చేస్తున్నాను. నమస్కారం సార్. ఓ నమస్తే శాస్త్రి గారు, నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు, ఏంటి విశేషం ఇవాళ? సార్ మీకు గుర్తుందంటే ఒక 2023 జనవరిలో ఒక ఉమ్, అమ్మాయి జాహ్నవి కందులా అని చెప్పి ఆ, అమ్మాయి షికాగోను న్యూయార్క్లోను అక్కడ అమ్మాయికి కార్ సియాటిల్. సియాటిల్ సియాటిల్. సారీ సియాటిల్ యా సియాటిల్లో అమ్మాయి కార్ యాక్సిడెంట్ జరిగితే పోలీస్ కార్ అవును, వచ్చి గుద్దుకొని అమ్మాయి ఫస్ట్ హెడ్ ఇంజరీస్, సివియర్ హెడ్ ఇంజరీస్ అయ్యి ఆమె చనిపోయారు అనమాట. అవునవును, అవునండి. పాపం చాలా దురదృష్టకరం. అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో పోలీసులు ఏమన్నారు, నేను స్పీడ్ గా వెళ్తున్నాను, అమ్మాయి అడ్డం వచ్చింది, అందుకని ఐ డి నాట్ హ్యావ్ ఎనీ ఆప్షన్, గుద్దాను అని అన్నారు. అప్పటి పోలీసు వాళ్ళు ఇంటర్నల్ గా వాళ్ళు వేసుకున్న ఎంక్వైరీలో కూడా పోలీసు వాడి తప్పు లేదు అని అన్నారు. అవును. ఈ మధ్యలో ఏమైంది, ఇంకో పోలీస్ వాడు వచ్చి షీఈ్ అన్ ఆర్డినరీ సిటిజన్, దట్స్ ఓకే అంటే వాళ్ళంతా స్టూడెంట్స్ కదా. ఉమ్, సో ఉమ్, అందుకని ఇక్కడ అమెరికన్స్ కాదు కాబట్టి అని ఉంటారని నేను అనుకుంటున్నాను అట్లా. సో అవును. వాడేమన్నాడు, షీజ్ అన్ ఆర్డినరీ సిటిజన్, ఒక $11,000 ఇస్తే సరిపోతుంది, దట్ షుడ్ బి ఫైన్ అని ఒక వ్యంగ్య టోన్ తోటి మాట్లాడాడు అనమాట. అవును, 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 గుర్తుంది, గుర్తుంది. అవును, అప్పుడు కూడా చాలా అది క్రిటిసిజం కి దారి తీసింది. అవును, ఆ, గుర్తుంది. ఉమ్, సో అది అట్లా పెట్టి దాన్ని క్లోజ్ చేయడానికి అట్లా ప్రయత్నించారు. కాకపోతే ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ వాళ్ళందరూ కూడా ఏంటంటే కొంచెం దాని మీద స్పందించి పెద్ద దుమారం లేపారనమాట దాన్ని. అవును, అవును, అవును. లేపేటప్పటికి ఇంకప్పుడు సియాటిల్ పోలీసులు మళ్ళీ ఆ, లాభం లేదని చెప్పి మళ్ళీ ఎంక్వైరీ చేసి ఇప్పుడు అతన్ని ఏమో ఉద్యోగం నుంచి తొలగించారు. ఇతన్ని ఈ ఈ అవాకులు చవాకులు మాట్లాడే పోలీసు అందరిని కూడాను ప్రస్తుతానికి సస్పెండ్ చేశారనమాట. ఉమ్, ఉమ్, సో ఓకే. ఆ ఇది మంచి పరిణామమే కదా అని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు? డెఫినెట్ గా. అసలు ఇంకా వాళ్ళు మరి కేసు ఏమైనా తేలిందా? ఏమైనా వార్తలు ఉన్నాయి దాని నుంచి? ఏమైనా వచ్చినాయా ఇప్పుడు? ఉంది ఒకటి మీకు చూపిస్తాను నేను ఇప్పుడే. ఒక ఓకే. నిమిషం. యా లేకపోతే టాపిక్ ఎందుకు తెస్తారు మీరు? యా యా. ఇది మీకు వినిపిస్తున్నాను సార్. వినిపించండి. 2023 జనవరి 23వ తేదీన అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది. కెవిన్ డేవ్ అనే పోలీస్ అధికారి అతి వేగంగా పెట్రోలింగ్ వాహనం నడుపుతూ వచ్చి రోడ్డు దాటుతున్న ఆమెను ఢీకొట్టాడు. దీంతో ఆమె చాలా దూరం ఎగిరిపడి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అయితే విధి నిర్వహణలో భాగంగానే ఆయన అంత వేగంగా వెళ్లాల్సి వచ్చిందని, కాబట్టి ఆయనపై ఎలాంటి చర్యలు అవసరం లేదని తొలుత పోలీస్ శాఖ భావించింది. అలాగే ఆమె మరణంపై చులకనగా మాట్లాడిన మరో అధికారి విషయంలోనూ క్షమాగుణం ప్రదర్శించింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి. జస్టిస్ ఫర్ జాహ్నవి పేరుతో ఎన్ఆర్ఐలు, విద్యార్థులు ప్లకార్డులతో రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. దాంతో సియాటిల్ పోలీస్ శాఖ దిగొచ్చింది. ఉన్నత స్థాయి దర్యాప్తుతో పాటు కోర్టు క్లియరెన్స్ కోసం ఎదురుచూసింది. చివరకు చర్యలకు ఉపక్రమించింది. ఘటనలో కెవిన్ డేవ్ పోలీస్ అధికారి ఉద్దేశపూర్వకంగా వ్యవహరించి ఉండకపోవచ్చునని పోలీసులు అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ ఓవర్డోస్ అయిన బాధితుడిని రక్షించాలని ఆయన తాపత్రయపడ్డారన్నారు. ఆ క్రమంలోనే తన వాహనంతో ఢీకొట్టి ప్రాణం పోయేందుకు కారణమయ్యారని సియాటిల్ తాత్కాలిక పోలీస్ చీఫ్ సూ రెహర్ ప్రకటించారు. అయితే ఆయన తన వాహనాన్ని అత్యంత ప్రమాదకరంగా నడిపారని, సియాటిల్ పోలీస్ విభాగానికి చెడ్డ పేరు తెచ్చారని అన్నారు. డిపార్ట్మెంట్ పాలసీల్లో 4 ఆయన ఉల్లంఘించారని, అందుకే సియాటిల్ పోలీస్ డిపార్ట్మెంట్ డేవ్ను తొలగించారని ఆమె తెలిపారు. ఇదే కేసులో జాహ్నవి మృతి పట్ల అనుచితంగా మాట్లాడిన అధికారి డేనియల్ అడేరేను సైతం గత ఏడాది సెప్టెంబర్లో విధుల్లోంచి తొలగించారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన కందుల జాహ్నవి గ్రాడ్యుయేషన్ కోసం అమెరికా వెళ్ళింది. పోలీస్ అధికారి నిర్లక్ష్యపు డ్రైవింగ్తో ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పైగా ఆమె ప్రాణం విలువ గురించి మరో అధికారి చులకనగా మాట్లాడారు.
ఆమె ఓ సాధారణ వ్యక్తి, జస్ట్ అ రెగ్యులర్ పర్సన్. ఈ మరణానికి విలువ లేదు. ఆమె జీవితానికి పరిమితమైన విలువ మాత్రమే ఉంది. కేవలం ఓ చెక్ ఇస్తే సరిపోతుంది. 26 ఏళ్ల వయసులో ఆమె చనిపోయింది కాబట్టి $11,000 ఇస్తే సరిపోతుందని నవ్వుతూ మాట్లాడాడు. ఈ క్లిప్ బయటకు రావడంతో తీవ్ర దుమారం చెలరేగింది. ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఎన్ఆర్ఐల నుంచి, విద్యార్థుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి. అటు భారత్ కూడా దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో దర్యాప్తు అనంతరం అతన్ని విధుల్లోంచి తొలగించారు. అయితే తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని డేనియల్ అడెరే వివరణ ఇచ్చినప్పటికీ వేటు మాత్రం తప్పలేదు. సో ఇద్దరికి వేటు తప్పలేదు. తప్పలేదు. అవును. ఇద్దరిని ఉద్యోగాలను తీసేశారు. అవును. ఓకే. సో ఇదొక మంచి పరిణామమే. కానీ ఆమ్, నాకు అక్కడ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది దానిలో విన్నప్పుడు. ఇప్పుడు ఇవిడు చెప్తుంటే అతను ఎవరో డ్రగ్ తీసుకొని చనిపోయే పరిస్థితి ఓవర్డోస్, ఉందని డ్రగ్ ఓవర్డోస్. ఓవర్ డోస్ అయితే చనిపోతారు జనరల్గా. సో అతన్ని రక్షించడం కోసం ఇతను వేగంగా వెళ్తున్నాడని చెప్తున్నారు. కానీ ఇతను వేగంగా వెళ్ళాల్సిన పని లేదు, వెళ్ళవలసిన అంబులెన్స్. అంబులెన్స్ ఎగ్జాక్ట్లీ. కదా, అంబులెన్స్ వేగంగా వెళ్ళి అతన్ని పట్టుకొని తీసుకురావాలి. అంబులెన్స్ వచ్చేటప్పుడు పెద్ద సైరన్ అది మోగిస్తారు. మరి అవును. పోలీస్ కాల్సిన ఇతను వేగంగా వెళ్తూ సైరన్ లేకుండా వెళ్ళాడా, సైరన్ ఎగ్జాక్ట్. నుండి వెళ్ళాడా, ఇది రెండు ఇంపార్టెంట్ మనకి. అవునా కాదా? సైరన్ ఉండుండదు నా ఉద్దేశం. ఎందుకంటే ఈ 4 ఉల్లంఘించాడు, 4 ఫోర్ స్టెప్స్ ఏవో ఉన్నాయి పోలీసు రికార్డ్స్. అదే. అవి అవును. ఉల్లంఘించాడు అని అంటే ఏంటంటే సైరన్ లేదని నాకు అని అర్థం. అనిపిస్తోంది. కాబట్టి అతను అంతేకాకుండా అతను ఇట్ ఇట్ కమ్స్ అంటే యూనో హత్య కింద వస్తుంది. ఆ హోమిసైడ్ హత్య అని అంటారు కదా. హోమిసైడ్ అంటే కావాలని చేసింది అవుతుంది. ఇదేంటంటే తెలియకోకుండా జరిగింది ఇది. నా నా ఆయన ఉద్దే కూడా నా ఉద్దేశంలో జనరల్గా కావాలనే అయింది సార్. ఎందుకంటే లేకపోతే లైట్స్ వేసుకోకుండా ఎందుకు పోతాడు సార్ పోలీసు? ఒకటి లైట్లు వేసుకోకుండా పోవడం ఒకటి, పైగా ఆమె ఎక్కడ క్రాస్ చేసింది ఇంపార్టెంట్ అవుతుంది శాస్త్రి గారు. ఆమె వాక్వేలో క్రాస్ చేసిందా, జీబ్రా క్రాసింగ్ దగ్గర క్రాస్ చేసిందా, లేకపోతే నార్మల్ రోడ్డు మీద క్రాస్ చేసిందా, ఇది కూడా ఉంటుంది ఇంపార్టెన్స్. మనకి జీబ్రా క్రాసింగ్ అని ఎందుకు పెట్టారు అక్కడ? ఇక్కడే క్రాస్ చేయండి, ఇక్కడైతే వెహికల్స్ ఆగుతాయి, ఇక్కడ సిగ్నల్ వాళ్ళకి కనిపిస్తుంది, ఈ లైట్ కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఆగుతారు, కాబట్టి మీరు కూడా సిగ్నల్ పడిన తర్వాత వెళ్ళండి అని ఉంటాయి. అంటే డౌన్ టౌన్ లో మీకు అట్లాంటివి ఉండవు సార్. డౌన్ టౌన్ లో ఇట్లా క్రాస్ చేస్తూనే ఉంటుంటారు కదా. లేదు. సి ది థింగ్ ఇస్ దాట్ ఇప్పుడు ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ప్లేస్ ఆల్సో. కరెక్ట్ మీరు చెప్పింది. కానీ అలా క్రాస్ చేయకూడదు. అక్కడ కూడా చేస్తుంటారు ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ చేయకూడదు. మేబీ. అవునా? సో ఇప్పుడు సరే, ఈ అమ్మాయి తప్పని నేను అంటలే, ఈ అమ్మాయి కరెక్ట్గానే క్రాస్ చేస్తుండొచ్చు కూడా. అతను కూడా వేగంగా వచ్చాడు కాబట్టి ఆ గుద్దుడికి అక్కడ పడిపోయింది. ఇంకో అతను చాలా చిల్లరగా మాట్లాడాడు. అవును. ఇది నా అల్ప ప్రాణం $11,000 ఇస్తే సరిపోతుందని చాలా చిల్లరగా మాట్లాడాడు. అంత చిల్లరగా మాట్లాడడం, మనిషి ప్రాణానికి వాల్యూని నువ్వు 11,000 ఇస్తావా, 11 మిలియన్లు ఇస్తావా, ఏమి ఇస్తావా అనేది కాదు అక్కడ. నువ్వు ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేనప్పుడు నువ్వు మాట్లాడే మాట కాదు అది. ఫస్ట్ అక్కడ ఎగ్జాక్ట్లీ. చనిపోయినప్పుడు సింపథెటిక్గా ఉండాలి. అయ్యో ఒక మనిషి చనిపోయింది, కానీ మనం కూడా బాధ్యత వహించాలి, దీనికి జాగ్రత్తగా ఉండాలి, మనం ఇలా చేయకూడదు. పైగా అవి మాటలు రికార్డ్ అవుతాయని తెలిసినప్పుడు పిచ్చిగా మాట్లాడటం అనేది ఇంకా పిచ్చి. ఎంత గర్వానికి కారణం అది. అంటే స్పాట్ డెడ్ అయినప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా తెలిసిపోతుంది ఎంత గ్రేవ్ గా కొట్టావు అని చెప్పి. జనరల్ గా కూడా స్పాట్ డెడ్ అనేది కొంచెం రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు. అమెరికాలో మనం ఎంత జాగ్రత్తగా ప్రయాణం చేస్తున్నా మనమన్నా తప్పు చేయొచ్చు, ఎదుటివాడన్నా తప్పు తప్పు చేయొచ్చు, చేయొచ్చు. ఇద్దరము తప్పు చేయొచ్చు, ఎవరన్నా అవును. కావచ్చు. కాబట్టి ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, ఎవరైనా సరే ఎక్కడైనా సరే చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. నేను చాలా చోట్ల చూశాను, కొంతమంది సెల్ ఫోన్లు చూసుకుంటూ డ్రైవ్ చేస్తే ఎదుటి వాడిని గుద్దేస్తున్నారు. అవును. వాళ్ళు డెఫినెట్లీ. ఎంత బలుపు అంటే ఆ స్టూడెంట్ వయసులోనో లేకపోతే ఏ వయసులో అన్నా సరే నేను కంట్రోల్ మల్టీ టాస్కింగ్ చేసుకోగలను చేసేస్తున్నారు. అట్లా ఇప్పుడు ఇట్లా నేను సెల్ ఫోన్ చూస్తా, నేను రోడ్డు చూస్తా, చూస్తా, ఇట్లనే ఎంతసేపు ఇదే. నేను వెళ్తున్నప్పుడు ట్రాఫిక్ లైట్ కదా ఆగుతా కదా, పక్కన చూస్తే కార్లో టిటి 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 టిటి. అవును. ఒక మాట డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే కూడా ఇట్లా పక్కన ఇట్లా వెళ్ళిపోతుంటారు కదా, చూస్తే టిటి 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 టిటి. మాట్లాడటం వేరు, బ్లూటూత్ లో మాట్లాడటం వేరు, ఇది చూడటం వేరు. మీరు ఇట్లా పట్టుకొని చూస్తున్నప్పుడు ఫోకస్ ఇక్కడికి వస్తుంది. అవును. యునో అవును. వెన్ యు ఆర్ సీయింగ్ ఎ సెల్ ఫోన్ ఆర్ ఎనీథింగ్ ఫర్ దట్ సేక్, 90% ఆఫ్ అవర్ బ్రెయిన్ ఈజ్ ఆక్యుపైడ్ ఆన్ దట్. దట్ ఎగ్జాక్ట్లీ. ఇది ఎందుకంటే బయోమెడికల్ స్టడీ ఇది. ఎందుకంటే ఏంటంటే మీరు ట్రాన్స్ మీరు అందులో ఉన్నది యూఆర్ కన్వర్టింగ్ ఇట్ ఇన్ యువర్ బ్రెయిన్ కదా.
ఈ విషయం దృశ్యానికి అది ఉందని చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. కళ్ళు తెరిస్తే 90% ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ ఆక్యుపైడ్, అవును. ఓన్లీ 10% ఈజ్ ఫ్రీ. అవును. సో ఇప్పుడు ఈ 90% ఆక్యుపేషన్ ఉన్నప్పుడు నీకు 10%లో నువ్వు మల్టీ టాస్కింగ్ చేయలేవు. అవును. అదే వింటున్నావు అనుకోండి, ఓన్లీ 30% 20% ఆక్యుపై అవుతుంది, అవును. ఇంకా తక్కువే ఆక్యుపై అవుతుంది. చూడటం అన్నది రిక్వైర్స్ అ లాట్ ఆఫ్ సెల్స్. అవును. కాబట్టి మీరు చూసే డ్రైవ్ చేసాలి, కంపల్సరీ చూసి డ్రైవ్ చేయండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. పోలీసు వాళ్ళు మనకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, మనకి ఇక్కడ ట్రైనింగ్ డ్రైవర్స్ లైసెన్స్ ఇచ్చినప్పుడు టెస్ట్లో అది ఉంటుందన్నమాట. అవును. ఏంటంటే మీ తప్పు ఎదుటివాడు తప్పు చేస్తాడు, అందుకే మీరే జాగ్రత్త పడాలి. అవును. ఇప్పుడు ట్రాఫిక్ లైట్ దగ్గర ఆగుతామండి, వచ్చి ఆగుతాం కదా, మనకు గ్రీన్ పడంగానే బయలుదేరతాం. కానీ ఆ లోపల ఎవరికైతే రెడ్ పడుతుంటుందో వాడిని క్రాస్ అయిపోతాను వేగంగా వచ్చేస్తాడు. అవును. అవును. సో అది ప్రమాదం ఉంటుంది. స- ఈ ప్రమాదాలు ఎట్టి పరిస్థితుల్లో సెల్ ఫోన్ ముట్టకూడదు. అవును. ఇది బాటమ్ లైన్. బ్లూటూత్ ఉందనుకోండి, ఏదైనా కాల్ వచ్చింది ఆన్సర్ చేయాలి. మెసేజ్లు ఉన్నాయనుకోండి, ఆగుతాయి మెసేజ్లు, ఎక్కడికి పోవు. మెసేజ్ల మూలంగా మీకు ఒక పెద్ద నోబెల్ ప్రైజ్ మిస్ అవ్వదు. ఇది నేను అందరికీ చెప్పేది, నాకు నేను చెప్పుకుంటున్నా ఇప్పుడు చెప్పడం మూలంగా. అవును. ఎందుకంటే ఇది కంపల్సరీ శాస్త్రి గారు. ప్రాణాల విలువ ఎవ్వరు తెచ్చిస్తారండి? ఎగ్జాక్ట్లీ. సో ఇట్స్ నాట్ జోక్. సో వీ హ్యావ్ టు బి వెరీ సీరియస్ ఆన్ దిస్. అయితే ఇప్పుడు ఆ పోలీస్ అధికారులు ఇద్దరు కూడా వాళ్ళకి, వాళ్ళు చాలా తప్పు చేశారు, అట్లా మాట్లాడకూడదు, అలా చేయకూడదు. సరే జరిగింది యాక్సిడెంట్, ఒప్పుకుంటాను. యాక్సిడెంట్లో నువ్వు ఎంతో సింపథెటిక్ ఉండాలి. అయ్యో నేను ఒక ప్రాణాన్ని తీసేనే అని వాల్యూ ఉండాలి. నీకు ప్రాణము ఒక ఇండియన్ గర్ల్ అంటే ఒక అనామకురాలు అని మాట వాడు అనటం అన్నది సో బ్యాడ్, సో బ్యాడ్. వీడు గుద్దినోడు కంటే వీడు మాట్లాడినోడు చెడ్డాలన్నాడు. ఇక వాడు ఇప్పుడు మాట్లాడినోడు అంత చండాలంగా మాట్లాడాడంటే వాడి బిహేవియర్ ఎంత చండాలంగా ఉంటుంది చెప్పండి. ఇక ఎగ్జాక్ట్లీ. మిగతా అంటే రేసిజం ఎట్లా ఉందో చూడండి మీకు. అవును. సో అందుకని ఇది చాలా తప్పు. ప్రాణం విలువ చాలా గొప్పది. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. తప్పు జరిగింది. అయితే ఇందులో మనం అందరూ అప్రిషియేట్ చేయాల్సింది ఎవరంటే ఎన్ఆర్ఐ. ఎన్ఆర్ఐస్. వాళ్ళు గొప్ప సాధన చేసి వాళ్ళందరూ కొట్లాడి న్యాయం చెప్పించారు. ఆ అమ్మాయికి న్యాయం చేశారు. అవును. అది. ఇప్పుడు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఆ విధంగా పోరాటం అంటే మామూలు విషయం కాదు అమెరికాలో. అందులో అవును. ఇండియాలో అంటే ప్లకార్డులు పెట్టుకొని రోడ్డు మీద పడిపోవచ్చు. అవును. ఇక్కడ అలా కాదు, పర్మిషన్లు గొట్రాకి గొడవలు ఉంటాయి ఇక్కడ. అవును. అవును. సో అవన్నీ చేసి వాళ్ళంతా చేశారు. చూసారా శాస్త్రి గారు? ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో సియాటిల్లో ఇండియన్ పాపులేషను ఎంత తక్కువ మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే? అవును. ఉన్నా సరే ఉన్నారు. ఆ ఉన్న దానిలో కొంతమందే వచ్చి యాజిటేషన్ చేసి ఉంటారు కదా. అవును. మన ఆ కొంతమంది వచ్చి యాజిటేషన్ చేస్తేనే మనకి ఆ యొక్క ఏమంటారు దాన్ని, న్యాయం చేకూరింది. అవును. అవును. ఇప్పుడు నేను అందరికీ అడ్వైజ్ ఇస్తున్నా, సనాతన ధర్మీయులకు కూడా ఇదే అడ్వైజ్ ఇస్తున్నా శాస్త్రి గారు. అవును. నాకు అర్థమై ఆ, మీరు ఏంది మీరు ఈ ఇప్పుడు? టాపిక్ మొదలు పెడుతున్నప్పుడే నాకు అర్థమైంది వేర్ ఆర్ గోయింగ్ టు అని చెప్పి. యా, ఇప్పుడు హిందూ శంకారావం మొదలు పెట్టారు కదా. సో ఎగ్జాక్ట్లీ. అలాంటివి చాలా మొదలు పెట్టాలి, చాలా గొడవ చేయాలి. అప్పుడు కానీ హిందువులకి న్యాయం జరగదు అక్కడ. ఎస్. ఎస్. న్యాయం జరగాలంటే మనం అందరం కలిసి కట్టుగా మనం యాజిటేట్ చేసి తీరాలి. నేను మీరు నోరు కూడా విప్పను, కూడా చేసుకుంటాడు, మనకేంది, మన సంపాదన మనకుంది, మన తిండి మనకుంది, మన ఏసీ రూములు మనకున్నాయి, మన కార్లు మనకున్నాయి, మా పిల్లలకి మేము బ్రహ్మాండమైన ఫెసిలిటీ ఇస్తున్నాం, బర్త్డే పార్టీలు చేస్తున్నాం, కేకులు కట్ చేస్తున్నాం, ఫంక్షన్లు చేసుకుంటున్నాం, గొప్పలు చేసుకుంటున్నాం, మా 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 బర్త్డే పార్టీలు చేసుకున్నాం. ఇవే అయితే కనుక ఎన్నటికీ హిందూ సమాజం బాగుపడు శాస్త్రి గారు. సార్ మీకు ఓ విషయం తెలుసా? మీరు అది హిందూ సంకరమం అది చూసుంటే అందులో మీకు తెలుగు లిరిక్ రైటర్ ఒక ఆయన ఉన్నాడు, అనంత శ్రీరామ్ అని చెప్పి. ఓకే. ఓకే. ఆయన మాట్లాడాడు అందులో. అందులో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఆయన ఒక పాట రాస్తుంటుంటే అందులో ఈ హిందూ ధర్మానికి సంబంధించిన ఏదో పేరు, ఏదో ఒక వర్డ్ వస్తేట. ఆ వర్డ్ ఉంది కాబట్టి నేను దీనికి బాణి కట్టును అని చెప్పి ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఆయన పేరు చెప్పలేదు కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ నేను దీనికి బాణి కట్టను అని అన్నట్టు సార్, ఒక 15 years బ్యాక్. ఓకే. అయితే ఈయన ఆ రోజే ఆయనతో అన్నట, నువ్వు ఒక హిందూ దానికే బాణీ కట్టినట్టావు, నేను ఇంకా నీ బాణీ వేటికి నేను పాటలు రాయను అని చెప్పి ఇప్పుడు 15 ఏళ్ల నుంచి రాయకుండా కూర్చున్నట్టు ఆయనకి. గుడ్, గొప్ప విషయం. సో గ్రేట్. మనము అంటే ఆ- ఆ-
అది ఆయన ఆయన సంపాదన కొంచెం గడిబడినట్టే, కానీ బట్ హీ వాజ్ ప్రిపేర్డ్ ఫర్ దట్. అదే అంటున్నా. ఇప్పుడు విశేషం మనం ఏంటంటే కూడా అందరం కూడాను మనకు ఎక్కడో ఒకటి గండి పడచ్చు కొంచెం కొద్దో ఉమ్, గొప్ప, కానీ మనం హిందూ ధర్మం హిందూ ధర్మం కోసం ఆ గండిని విత్ స్టాండ్ చేసుకునే కెపాసిటీ మనకు ఉండాలి అని. ఎగ్జాక్ట్లీ శాస్త్రి గారు బాగా చెప్పారు. ఇప్పుడు ఒక కందుల ఆ, జాహ్నవికి జరిగిన అన్యాయానికి ఇక్కడ ఎన్ఆర్ఐలు ఎట్లయితే నినదించారో, ఎస్, భారతదేశంలో కూడా ఎంతో మంది హిందువుల గుళ్ళకి గండి పడుతున్నప్పుడు అవును, నినదించాలి. ఎగ్జాక్ట్లీ. ఆ, తప్పదు. ఎందుకంటే ఎంత అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన శాస్త్రాల్ని కించపరుచున్నప్పుడు మన ఇద్దరం కలిసి ఎంతో గొడవ చేసి యూట్యూబ్లో పెట్టి మనం చైతన్యం తీసుకొస్తున్న ప్రయత్నం చేస్తున్నాం. సో అలానే హిందూ దేవుళ్ళకి దేవతలకి ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళకి ఏదైనా గండి పడితే వాళ్ళు కూడా నినదించాలి, ముందుకు రావాలి. నాకు ఎంత బాధాకరంగా అనిపిస్తున్నదంటే, తిరుపతిలో లడ్డు అపవిత్రమైంది అన్నప్పుడు హిందూ సంఘాలన్నీ ఎక్కడ నిద్రపోతున్నాయి? అందరూ ఫోటోలు తీయడానికి రెడీగా ఉంటారు, వీడియో తీయడానికి రెడీగా ఉంటారు తప్ప మాట్లాడడానికి నోట్లోంచి ఒక్కరికి మాట పగలదు. ఎందుకు మరి హిందువులు మళ్ళీ తిరుపతికి వెళ్ళి లడ్డు ఎందుకు తింటున్నారు? మేము తినము. మీరు ఎంత అపవిత్రమైందో మొత్తం డీటెయిల్స్ బయటకు వస్తే కానీ మేము తినము, ఎస్, ఎగ్జాక్ట్లీ. మేము దర్శనానికి రాము. మీరు అపవిత్రపరిచారు మా భావాల్ని, మా మనోభావాల్ని, మా యొక్క యూనో శరీరాన్ని అశుద్ధి చేశారు మీరు ఎగ్జాక్ట్లీ, అని ఎగ్జాక్ట్లీ. చెప్పి హర్తాలు చేసి నినదించాలి. కనీసము మాట కూడా చెప్పలేని మూగ జీవుల్లాగానో దరిద్ర బానిసల్లాగానో బతుకుతున్నారండి హిందువులు. ఇక్కడ మనకి ఎక్కడ మన బంగ్లాదేశ్లో అంతా కూడా జరుగుతున్నప్పుడు, ఇక్కడ భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ హిందువులందరూ ఏకగ్రీవంగా ఒక రోజున ఈ రోజు మేము నినదిస్తామని చెప్పి రోడ్ల మీదకి వచ్చి హర్తాలు భారతదేశం అంతా చేస్తే ఒక్క దెబ్బకి బంగ్లాదేశ్ ఊడవతల పడుతుంది. అవును. ఒక్కటే దెబ్బకి. అసలు మనకి ఇప్పుడు బంగ్లాదేశ్ లో జరిగిన దానికి మనం ఇప్పుడు కాశ్మీర్ లో జరిగిన దానికి మనం మాట ఎత్తలేదు. ఓకే. నాకేమనిపిస్తుంది శాస్త్రి గారు, కాశ్మీర్లో జరిగినా ఎక్కడ జరిగినా ఈసారి కనుక టెర్రరిస్టులు ఎక్కడ వస్తే ప్రతి రాష్ట్రం నుంచి 1,00,000 మంది యువకులు వెళ్ళాలి. ఎక్కడ జరిగిందో ఆ రాష్ట్రంకి వెళ్ళి కుంభి పారేయాలి అమ్మడి కొడుకులు. అవును, అవును. అసలు ఎందుకంటే ఎందుకు సార్ ఈ జవసత్వాలు ఉండి మనిషి ఎలా బతుకుతున్నాడు? ఇప్పుడు జాహ్నవి కేసులో ఇక్కడ ఇంత హర్తాలు చేస్తే న్యాయం జరిగినప్పుడు, భారతదేశంలో కోట్ల మంది హిందువులు ఉన్నప్పుడు వాళ్ళు చేయలేరా? ఒక ఇది పిరికి పందల్లాగా బతుకుతున్నారు, పందుల్లాగా బతుకుతున్నారు. మనం ఇప్పుడు అన్నాం అనుకోండి, మీకేం అక్కడ కూర్చొని ఏందో చెప్తున్నారు. నేను చెప్తున్నా కదా సార్, ఇవాళ రోజున నేను ఇండియాలో ఉండుంటే కనుక నేను ఫస్ట్ పర్సన్ అయ్యాను నేను అక్కడ ఉండటానికి. ఉండుంటే ఉండకపోయినా మనం చేసిన చెప్పిన కనీసము మాట కూడా పెగలటం లేదని నా బాధ శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ. మీరు అక్కడికి వెళ్ళి రోడ్ల మీద నుంచొని హర్తాలు చేయకపోయి కనీసం మాట కూడా మాట్లాడలేకపోతున్నారు మీరు. హిందూ శంకారావానికి 5 లక్షల నుంచి 8 లక్షలు ఏదో వచ్చారని చెప్పారు మీరు నాకు. అవును, అవును నా? సార్. మొన్న ఎప్పుడో చెప్పినట్టున్నారు. అవును. అయితే నేనేమంటున్నా అంటే, ఈ 5 లక్షలు 8 లక్షల 8 కోట్లు ఎందుకు రాలేదు? ఏమైంది మాయరోగం వీళ్ళకి? అవును, ఆ, సరే, లేదు సార్, ప్రతి వాళ్ళకి పనులు ఉంటాయి కదా, మీరు పెట్టినప్పుడే మేము రావాలంటే కరెక్టే. సరే, బాగుంది. ఇంకో చోట వెంటనే పెట్టాలి కదా. హిందూ శంకారావం విజయవాడలో పెట్టారు, హైదరాబాద్లో కూడా పెట్టండి. అవును. ఏం పెట్టరా హైదరాబాద్లో? రేవంత్ రెడ్డి ఒప్పుకోడా? ఇప్పటికి ఇది చూస్తే ఇంకా అందరూ ఒప్పుకుంటారు సార్, లేకపోతే ఇది ఒప్పుకోండి. కానీ మీకు మీరు ప్రతి రాష్ట్రంలోనూ హిందువులంతా జాగృతమయ్యి బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయానికి ఒక్క రోజు అందరూ కలిసి కలిసి కట్టుగా పిలుపునిస్తే ఎంత బాగుంటుంది. ఒకే ఒక అవును, రోజు. ఐఎమ్ అవును, ఆస్కింగ్ దెమ్ టు కమ్ ఆన్ టు ద రోడ్స్, స్ట్రీట్స్. అవును, హర్తాలు చేయండి. 5 hours మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి పారేయండి. అవును, అవును, హిందువులంతా ప్రతి రాష్ట్రంలోనూ వాళ్ళ 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 ప్లేసుల్లో వచ్చి నుంచొని రాస్తారోకో చేసి పారేయండి. మొత్తం అవును. భారతదేశం అంతా. మా హిందువులకి బంగ్లాదేశ్లో జరుగుతున్న అన్యాయానికి మేము ఇదిగా చెప్తాం. ఇంకా ఎక్కువ గొడవ అయితే మేమే బంగ్లాదేశ్ మీద పడిపోతాం. అట్లాగా. పడిపోతాం సార్ మనం. అట్లాగా మన వాళ్ళు ఆ, అసదుద్దీన్ ఓవైసీ మన ఇండియన్ పార్లమెంట్ లో జై పాలస్తీనా అన్న మాట్లాడలేదు, అక్కడ హిందువులు చచ్చిపోతున్నా మాట్లాడరు, దేనికి మాట్లాడరు అనమాట. అదే పాలస్తీనాలో చేస్తే ఓవైసీ ఇక్కడ మాట్లాడతాడు. అదే అంటున్నా, ఈయన ఇక్కడ పాలస్తీన్ల గురించి పార్లమెంట్ లో మాట్లాడినా దానికి మన వాళ్ళకి సరే ఆయన ఏదో మాట్లాడుకున్నాడు పోనీ. తప్పు కదా శాస్త్రి గారు. ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. ఉం. సో కానీ ఇప్పుడు ఏదో విన్నాను, అసదుద్దీన్ ఓవైసీ మీద కేసు పెట్టారు అలహాబాద్లో ఎక్కడని. ఇవన్నీ అయ్యేటప్పటికి ఎప్పటికి సార్. అయ్యేటప్పుడు కాదు శాస్త్రి గారు, కేసు అయితే పెట్టారు కదా. అన్న రెండు ఆల్మోస్ట్ లైక్ 9 months కా. ఉం.
ఇప్పుడే పుట్టారు సార్ 9 months తర్వాత ఏం చేస్తాం మరి. కానీ మన హిందూ సంఘాలన్నింటినీ కూడా హిందూ శంకరావం లాగా ప్రతి విషయంలో హిందువులు జరుగుతున్న అన్యాయాన్ని నినదించాలి, అవును నినదించి తీరాలి. ఎక్కడెక్కడ కన్వర్షన్స్ జరుగుతున్నాయో ఖచ్చితంగా అందరూ కలిసి అపోజ్ చేయడమే కాకుండా జరగకుండా చూసే బాధ్యత కూడా వాళ్ళది. అవును అవును జరగకూడదు, తప్పది. పర్వాలేదు, వాడు ఏదో కన్వర్ట్ అవుతున్న వాడికి ఏదో బెనిఫిట్ అక్కడ ఉంది, వెళ్తున్నాడు, పోనీయండి, ఎవడిష్టం వాడిది. ఎవడిష్టం వాడిది అయినప్పుడు కన్వర్షన్ ఎందుకు అవుతోంది? ఇష్టమై వెళ్ళటం, వాడంతటా వాడు వెళ్ళటం వేరు, నువ్వు కన్వర్ట్ చేయటం వేరు. నువ్వు వచ్చి ఉద్బోధించి మీరు ఇలా మా దేవుడి దగ్గరికి రండి మీకు అన్నీ చేకూరుతాయి అని చెప్పి లాక్కెళ్ళి ఆ మతం మార్పించడం అనేది తప్పు. మా దేవుడే మా దేవుడే నిజ దేవుడు, మీవన్నీ అదే రాళ్ళు రప్పలు. వాళ్ళ గమ్మత్ స్టాండర్డ్ ఏంటంటే డైలాగ్స్, వాళ్ళ స్టాండర్డ్ డైలాగ్స్. మా దేవుడే నిజ దేవుడు, మీవంతా రాళ్ళు రప్పలు, కరెక్ట్. మానేయండి. మరి ఇప్పుడేంటి, వాడెవడో పెట్టుకున్నాడు 2 పుల్లలు 3 మేకులు అని చెప్పి ఏదో పెట్టుకున్నాడు. అది రాధమ్మ విశేషం. రాధమనోహర్ దాస్ గారు భలే చెప్తారు ఇట్లాంటి వాటికి. అదే. ప్రాస్తాటి చాలా బాగా చెప్తారు ఆయన అసలు. విషయం ఏంటంటే వీళ్ళు కన్వర్షన్స్ ఎంత దారుణంగా చేస్తున్నారంటే అది ఎంత దారుణం. సరే, ఇదొకటి. ప్లస్ ఇప్పుడు నేనేమన్నంటే హిందువులందరూ ఒకసారి అర్థం చేసుకోండి. జాహ్నవి కందుల ఆవిడ మరణాన్ని మన ఎన్ఆర్ఐలు సీరియస్గా తీసుకొని సియాటిల్లో ఉన్న వాళ్ళు నినదించారు. మిగతా స్టేట్స్లో వాళ్ళు కూడా రిప్రజెంట్ చేశారు. వాళ్ళు కూడా దానికి వెన్నుదన్నుగా నుంచున్నారు. అలా జరిగినప్పుడు ఆమెకు న్యాయం జరిగింది. అలానే భారతదేశంలో ప్రతి సనాతన ధర్మీయుడు ఎవడైతే దయానిధి, అతని పేరేంటి సార్, అతనిది కరుణానిధి మనవడి పేరు, ఉదయనిధి స్టాలిన్. ఉదయనిధి స్టాలిన్ మాట్లాడిన మాటలకి మీరు ఖచ్చితంగా నుంచొని ఒక రోజు దాన్ని హర్తాల్ చేయాలి. అలానే కేరళ చీఫ్ మినిస్టర్ చేసిన దానికి హర్తాల్ చేయాలి. ప్రతి ఎగ్జాక్ట్లీ. దానికి రోడ్ల మీదకి వచ్చి హర్తాల్ చేయాల్సిందే. ఎవడైనా మాట్లాడితే మేము ఖచ్చితంగా మేము కేసు కోర్టుకు వెళ్తాము, మేము చేయవలసింది చేస్తామని చెప్పి గట్టిగా పులిలాగా సింహంలాగా గర్జించాలి, గర్జించి తీరాలి. మనం శివాజీ మహారాజ్ పేరుని ఊరిని తలుచుకోవడానికి తప్ప ఆయన ఆ ఆలోచనలు అవి చేయం సార్. శివాజీ కానీ నేను ప్రతి ఒక్కడు సావర్కర్ కత్తి కానీ పట్టుకొని యుద్ధం చేయలేడండి. ప్రతి ఒక్కడు సోల్జర్ కాలేడు. కనీసం ప్రతి ఒక్కడు మాట్లాడటానికి ఏమి కవి సార్, కాలేడు. మాట్లాడటానికి మాట్లాడటానికి ఏమైంది? ఏమి, అదే కదా నేను అంటాను. మాట్లాడడానికి కూడా పెద్ద మేము సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మేము మాట్లాడం. మేము ప్రొఫెసర్లు, మేము మాట్లాడం. కానీ అదే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, అదే ప్రొఫెసర్లు చేస్తున్న దాష్టికాల గురించి మనం వేలెత్తి చూపించామనుకో ఏడుస్తారు. ఆ, చెప్తున్నా కదా, హిందూ ధర్మంలో ఉన్నప్పుడు హిందూ ధర్మాన్ని మీరు మీకు ఇప్పుడు నేను ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు ఎత్తానంటే శాస్త్రి గారు, జాహ్నవి కేసులో వీళ్ళందరూ హర్తాలు చేయకపోయింటే అది మూలపడిపోయేది, అయిపోయింది. వాళ్ళిద్దరు డౌట్, ఆఫీసర్లు ఇంకో కొంతమందిని చంపేసేటోళ్ళు డెఫినెట్. గ్యారంటీగా. అవునా? ఇంకాస్త ఎక్కువగా పవర్ఫుల్గా చేస్తారు. ఎప్పుడైతే వాళ్ళ తప్పుని మా పోలీస్ డిపార్ట్మెంట్ కవర్ చేస్తుంది అనుకుంటారో మిగతా వాళ్ళని వాళ్ళు చంపడానికి హెసిటేట్ చేయరు. చేయరు. అవును, ఇప్పుడు కనీసం మిగతా ఆఫీసర్లు మనం తప్పు చేస్తాం, ఇలా చేయకూడదని జ్ఞానం వాళ్ళకు వస్తూ ఉంటుంది. వస్తుంది. అవును, ఇప్పుడు అలానే హిందువులు కనుక ఆక్రోశించకపోతే, అవును. ఆక్రోశించడం అంటే అరవకపోతే ఏమవుతుంది అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి చాలా ఇబ్బందులు తయారవుతాయి. ఇబ్బందులు ఏం లేదు. ఏదో ఒకటి అనాల్సి వస్తుంది, అది కాకపోతే ఇంకోటి అనాల్సి వస్తుంది. అది లేకపోతే ఇప్పుడు గమ్మత్ ఏంటంటే నువ్వు ఆక్రోశించి తీరాలి. నువ్వు అవును, ప్రతి నిమిషము నా కోసమే బతకడం కాకుండా, అంటే నా కోసం అంటే మీకోసం మీరు బతకడమే కాకుండా మన ధర్మం కోసం కూడా బతకడం అనేది చాలా ఇంపార్టెంట్ శాస్త్రి గారు. అవును, అవును. ఇది మీ ఛానల్ ద్వారా నేను తెలియజేయదలుచుకున్నాను. మన ధర్మం ముఖ్యము. దానికి నేను 24 hours పెట్టమంటలే. ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు కూడా నువ్వు నోరెత్తకపోతే ఇంకెప్పుడు ఎగ్జాక్ట్లీ, ఎగ్జాక్ట్లీ. నిన్నెవడో చంపేసిన తర్వాత చేస్తావా నువ్వు? ఓ గాడ్. అది శాస్త్రి గారు. ఓకేనా? యా, యా, చూద్దాం సార్. యా. మంచి టాపిక్ తెచ్చారు మీరు. ఐఎమ్ రియలీ లెట్ us పే రెస్పెక్ట్స్ టు ద ఫ్యామిలీ ఆఫ్ జాహ్నవి కందుల అండ్ అవర్ సింపతి ఫర్ దెమ్. ఓకే. అండ్ అండ్ రెస్పెక్ట్స్ టు ఆల్ ఎన్ఆర్ఐస్ ఎన్ఆర్ఐస్. ఎవరైతే జాహ్నవి కేసులో ముందుకు వచ్చి చెప్పారో వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు. నమస్కారం. అవును సార్. వాళ్ళు చేయబట్టి అయింది శాస్త్రి గారు, లేకపోతే అవును, అవును సార్. ఓకే సార్. యా. ఓ